టీడీపీ విసిరిన 2 సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఎమ్మెల్యే రోజా. బహిరంగ చర్చ జరిగితే జగన్ మీద కుట్రపూరితంగా కేసులు పెట్టించిన విషయం బయటకు వస్తుందన్నారు. ఇసుక దోపిడీ, వైజాగ్ భూముల వ్యవహారం ఇవన్నీ బయటపడాలంటే చంద్రబాబు, లోకేష్లపై సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. మన పప్పు ఉన్నాడు, మళ్ళీ అతన్ని చూస్తే నాకు కామెడీ ఆర్టిస్టే గుర్తొస్తాడు. యాష్ట్రేక్ ఎక్కువ, డస్ట్బిన్ కి తక్కువ అన్నట్టుగా అన్నిటికీ సవాల్ అంటాడు. ఆయన సవాల్ని స్వీకరించకుండా పారిపోయామంటాడు. ఈరోజు నువ్వు చేసే సవాల్ ఎలాంటిది? నీ పైన వచ్చిన ఆరోపణలు మాత్రం బహిరంగ చర్చ, వేరే వాళ్ళ మీద మీరు కుట్రపూరితంగా పెట్టిన కేసులు సిబిఐ చర్చ, కోర్టులో చర్చ జరగాలనుకుంటున్నారు. నిజంగా బహిరంగ చర్చ జరిగితే, నిజానిజాలు తెలిసే విధంగా ఉంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు కుట్రపూరితంగా కేసులు పెట్టారు? ఎందుకు జైలుకు పంపించారు? ఈ రోజు ఎందుకు వాటి గురించి పదే పదే మాట్లాడుతున్నారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మన స్పీకర్ గారు అంటారు, ఓటు నోటు గురించి మాట్లాడితే కోర్టులో ఉన్న విషయాల గురించి మాట్లాడకూడదని వెంటనే మైక్ ఎత్తుకొని మాట్లాడతాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు మాత్రం వీణుల విందుగా వింటూ ఉంటాడు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి లోకేష్ బాబు, ఇలాంటి ఇసుక దోపిడీ కానీ, వైజాగ్ లో మీరు దోచుకున్న భూములు కానీ, మద్యం వ్యాపారస్తుల దగ్గర మీరు తీసుకొని మీకు 2 ఏళ్ల అధికారం ఉంటే 5 ఏళ్లకి మీరు లైసెన్సులు ఇచ్చి ఎన్ని కోట్లు దోచేసుకున్నారో ఇవన్నీ కూడా బయటపడాలి అంటే సిబిఐ విచారణ అనేది ఉండాలి. ఆ రోజు మీ నాన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ విషయంలో గాని, పరిటాల హత్య కేసులో విషయంలో గాని, అలాగే వోక్స్ వ్యాగన్ వివాదంలో గాని మీ నాన్న సిబిఐ విచారణ కావాలి అంటే దమ్మున్న మొనగాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు సిబిఐ విచారణ వేశాడు. దాంట్లో తను తప్పు చేయలేదని బయటకు కూడా రావటం జరిగింది. ఈ రోజు నీకు అదే చెప్తున్నాను. నువ్వు, మీ నాన్న, మీ మంత్రులు ఏదైతే ఈ రాష్ట్రాన్ని దోచేసుకుంటున్నారో, దోపిడీ చేస్తున్నారో అవన్నీ బయటపడాలంటే వాటికి పబ్లిక్ గా విచారిస్తే కాదు, దమ్ము ధైర్యం ఉంటే, మీ నాన్న నువ్వు తుప్పు కాదు నిప్పు అనుకుంటే సిబిఐ విచారణ వేసుకోండి, మీరు తప్పు చేయలేదని నిరూపించుకోండి అని ఈ సందర్భంగా సవాల్ విసురుతూ